హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి. సేమ్ బేకరీ స్టైల్లోనే క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంక లేట్ చేయకుండా ఈ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి అంతా బాగా కలపండి. ఈ విధంగా చేయడం వల్ల ఎగ్ పఫ్కి కరకరలాడుతూ క్రిస్పీ లేయర్ అయితే వస్తుంది. ఇంక ఇప్పుడు దీంట్లో లైట్గా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లైట్గా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి తీసుకుంటున్నాను. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు కర్రీ స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసి అయితే వేసుకోండి. ఇంకా ఇందులో సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసి మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి దించేసేయండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండిని కూడా తీసుకుని చపాతీల్లో అయితే చేసుకోవాలి. ఈ పిండి ఎంత బాగా నానితే అంత క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను ఈ పిండితో 5 ఉండల వరకు చేసి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చపాతీల్లో చేసుకోవాలి. లేయర్ అనేది ఎంత తిన్నుగా ఉంటే అంత బాగా వస్తాయి. మనకి వీలైనంత పలుచగా అయితే చేసుకోండి. దలసరిగా చేసినట్లయితే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి ఎగ్ పఫ్ అనేది సరిగ్గా రాదు. ఈ విధంగా పలుచగా చేసుకున్న తర్వాత బటర్లో కొంచెం మైదా కలిపి ఇలా అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్లో కొంచెం మైదా పిండి కలిపి ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వేరే చపాతీని ఇలా ఇంకొక లేయర్ కింద అయితే వేసుకోండి. దీనికి కూడా ఇలా మొత్తం బటర్ అయితే అప్లై చేసుకుని 5 లేయర్స్ కూడా సేమ్ ఇదే విధంగా అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఎడ్జెస్ అనేవి రిమూవ్ చేసేయండి. ఇలా 4 సైడ్స్ కూడా ఈక్వల్గా స్క్వేర్ షేప్లో అయితే రావాలి. అప్పుడే మనకి ఎగ్ పఫ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా స్క్వేర్లా కట్ చేసుకున్న దీన్ని మళ్ళీ మనం 4 పార్ట్స్లో అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపులేనండి, పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్ మీద 4 పార్ట్స్కి సరిపోయేలాగా కర్రీ అయితే వేసుకుని ఇక్కడ ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ని 2 పార్ట్స్ కింద కట్ చేసి ఇప్పుడు ఒక పీస్ తీసుకుని కర్రీ మీద అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఎడ్జ్ని తీసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగతావి కూడా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకుంటే ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వీటిని టిష్యూస్ లాగా అయితే సపరేట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిని టిష్యూస్ లాగా అయితే సపరేట్ చేసేయండి. లైట్గా ఆయిల్ ఏమైనా ఉన్నా సరే టిష్యూస్ పీల్ చేసుకుంటాయి కదా. ఇంతేనండి, చూసారు కదా ఆయిల్ ఏం పీల్చకుండా ఎంత బాగా కుక్ అయినాయో. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, కష్టం అయితే ఏం కాదు. మీరు కూడా ఇంట్లోనే పిల్లలకి ఈజీగా ఇలా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.